ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి బి రమేష్ అందిస్తున్న జిల్లా నివేదిక. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్ర ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రికార్డులు, ఓపీ రిజిస్టర్ను పరిశీలించి వార్డుల్లో పర్యటించారు. రోగులను కలిసి వారికి అందుతున్న వైద్య సేవలను, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందజేయాలని, ఆసుపత్రి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వైద్యులకి నోటీసులు జారీ చేశారు. బిజినెస్ అంకుర సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను అందిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, పరిశ్రమలు, కమ్యూనికేషన్ల కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్లకు మంచి ఆదరణ ఉందని, యువత, విద్యార్థులు స్టార్టప్ల స్థాపనపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట శివారులో అశోక బిజినెస్ ఆర్కిటెక్చర్ స్కూల్ ఏర్పాటు చేసిన ఏ హబ్ను ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ లంక రమాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రతి కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఈ సెంటర్లలో విద్యార్థులు ప్రయోగాత్మక ఆలోచనలతో ముందుకు వస్తారని ఆయన చెప్పారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర హ్యాండ్లూమ్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీ నిపుణ్ పాండే టైమ్ అండ్ డై సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని పోచంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుల ఇళ్లకు వెళ్లి చేనేత వస్త్ర తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చేనేత కళాకారులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ఆరా తీశారు. ప్రింటింగ్ చీరల వల్ల చేనేత కార్మికుల మనుగడ దెబ్బతింటుందని, వారిపై చర్యలు తీసుకోవాలని చేనేత వ్యాపారులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రతినిధులు అధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భువనగిరి పట్టణంలోని పాస్పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవలను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ పాస్పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన పాస్పోర్టు కార్యాలయాన్ని సందర్శించారు. రోజు 40 నుంచి 45 వరకు స్లాట్ బుకింగ్స్ జరుగుతున్నాయని, వీటి సంఖ్య 90కి పెంచే విధంగా పరిశీలిస్తామని చెప్పారు. కార్యాలయంలో అందజేస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఇంటర్, ఆపై చదువుతున్న ఓసీ దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల రెన్యువల్తో పాటు కొత్త వాటి కోసం ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి కె నరసింహారావు తెలిపారు. జిల్లాలోని మోత్కూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు మోత్కూరు వాసులు వినతిపత్రం అందజేశారు. ఇంటర్మీడియట్లో విద్యార్థులు 100% ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా నోడల్ అధికారి శ్రీరామణి అన్నారు. జిల్లాలోని మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈఓ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 5 దఫాలుగా వీరికి నోటీసులు అందించినప్పటికీ సమాధానం లేకపోవడంతో గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన తదుపరి సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని డీఈఓ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజగోపాల్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవల ఇక్కడ పనిచేసే వైద్యురాలు మంత్రి దామోదర రాజనరసింహకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ విచారణకు ఆదేశించారు. జిల్లాలో 2 ప్యాకేజీల్లో ప్రాంతీయ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జిల్లాలోని తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి నుంచి యాదగిరిగుట్ట, భువనగిరి, వలగొండ మండలాల మీదుగా చౌటుప్పల్ మున్సిపాలిటీ వరకు ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డును 56 కిలోమీటర్లు ప్రతిపాదించారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ట్రైనర్ల కృషి ఎంతో ఉందని జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు సూచించారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనర్లకు న్యూ హోప్ అసోసియేషన్ ప్రభుత్వేతర సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ప్రజా పోరాటాలతోనే సిపిఎం బలోపేతం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చౌటుప్పల్లోని రొడ్డ అంజన నగర్లోని సీతారాం ఏచూరి ప్రాంగణంలో జరిగిన సిపిఎం జిల్లా 3వ మహాసభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పార్టీ జెండాను ఎగురవేశారు.